ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల అధ్యాయము 3. అవధూత లీలలు. పసిపిల్లలు, పిచ్చివారు, పిశాచుల వలె మహనీయులు ఉంటారని ఆదిశంకరులు సెలవిచ్చారు. పూర్ణపురుషులైన స్వామివారి వంటి మహనీయుల చర్యలకు ఏదో ఒక బలవత్తరమైన కారణం ఉంటుంది. ఆ కారణం మనకు అర్థం కాక వారిని పిచ్చివారని భ్రమిస్తాము. మన దృష్టిలో అర్ధరహితమైన ఇలాంటి చర్యల ద్వారా వారు భక్త రక్షణ గావించారని కొద్ది కాలం తర్వాత ఆయా భక్తులు వివరించినప్పుడు మనకు తెలుస్తుంది. అలా వివరించబడిన అనేక లీలలు మనమిచట చూస్తాము. ఒకరోజు స్వామివారు మంటలు మంటలు ఆర్పండయ్యా, నీళ్లు పోయండి అని అరుస్తూ డేగపూడి రామాలయం మీద, గోడల మీద ఎన్నో బిందెల నీళ్లు పోయించారు. మంటలు చల్లారాయి. స్వామి ఇక ఆపండి అంటే, లేదయ్యా ఇంకా పోయాలా, పోయండి అని చాలాసేపు మందిరం పైన కూడా నీళ్లు పోయించారు. తన మహిమను అతి గోప్యంగా ఉంచే స్వామివారు ఏ భక్తులను అగ్ని ప్రమాదం నుండి ఎక్కడ కాపాడుతున్నారో మనకు చెబుతారా? ఒకప్పుడు స్వామివారికి కాళ్ళు, చేతులు, వళ్ళు కాలింది. కారణం ఏమో ఎవరికీ తెలియలేదు. వారికి అప్పుడప్పుడు మూర్ఛ వలె వచ్చేది. రాత్రిపూట ఆ మూర్ఛ వచ్చి మంటల్లో పడి కాలింది అనుకున్నారు భక్తులు. భక్తులు ఎవరో మంటల్లో చిక్కుకుంటే సాయిబాబా వలె వారిని రక్షించడంలో తమ శరీరాన్ని కాల్చుకున్నారు అనుకున్నారు మరికొందరు. స్వామి ఎందుకు కాలింది అంటే, అయ్యా పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసి పొయ్యారయ్యా అన్నారు. మోకాళ్ళకున్న గాయాలు మానుతూ ఉంటే కలబంద ముళ్ళుతో ఆ చెక్కు పెరికేస్తే మరలా రక్తం కారేది. మరలా చెక్కు కడుతూ ఉంటే తిరిగి అలాగే చేసేవారు స్వామివారు. ఇలా 3 నెలల వరకు చేశారు. ఎక్కువగా కాలిన కుడి భుజానికి డాక్టరు కట్టు కట్టబోతే స్వామివారు ఒప్పుకోలేదు. భక్తులు బలవంతంగా మందు వేసి కట్టు కట్టారు. స్వామివారు అందరినీ ఏమార్చి ఆ కట్లను పేన కత్తితో కోసేవారు. కత్తి తీసుకుంటే ఇచ్చిందాకా గొడవ చేసేవారు. భక్తులు కాపలా కాశారు. 2 రాత్రుల్లో కట్టు తీయనీయలేదు. 3వ రాత్రి కాపలా ఉన్న సేవకుడు నిద్ర తూగాడు. స్వామివారు కట్టు కోసేశారు. ఆ పుండుపైనున్న 2 అంగుళాల పుసిఖండను కోసి ఒక ముంత మీద పడేశారు. స్వామివారి గాయం రక్తం కారుతున్నది. సేవకుడు లేచి లబోదిబోం అన్నాడు. ఆ చర్మం బిళ్ళను తులసమ్మ, వెంకమ్మ ఒక డబ్బాలో రహస్యంగా దాచారు. చిత్రంగా దాని నుండి ఒక వింతైన పరిమళం ఆశ్రమమంతా వ్యాపించింది. దానికి కారణం తెలుపమని తులసమ్మను, వెంకమ్మను భక్తులు వేధించారు. చివరకు అమాయకురాలు వెంకమ్మ ఒక భక్తునికి ఆ చర్మం బిళ్ళను చూపింది. అది మొదలు ఆ వింత పరిమళం అంతరించింది. స్వామివారు నడిచే రోజులలో ఒక్కొక్కప్పుడు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని నాదం మీటుతూ ఉండేవారు. రాత్రి నిద్ర తూగితే నాగజముడు ముళ్ళుతో పై పళ్ళ చిగుళ్ళలోకి గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే ముంతలోని నీళ్లు పుక్కిలించి మరలా నాదం మీటడం మొదలెట్టేవారు. ఒకప్పుడు స్వామివారిని సేవకులు 2 బండి మీద తీసుకుపోతున్నారు. స్వామివారు బండిలో పడుకున్నారు. కొంతసేపటికి ఆయన కన్నులు మూసుకొని ధ్యానస్థులైనారు. బండి కుదుపుల వలన శరీరం జరిగి వారి మోకాలు బండి చక్రానికి రాసుకుని బాగా అరిగిపోయి రక్తం కారుతున్నది. కొంచెం సేపటికి భక్తులు అది గుర్తించి బండి నిలిపి వారిని లేపే ధైర్యం లేక తడబడుతూ రక్తం తుడవ యత్నిస్తే ఆయన లేచి వారిని తుడవనివ్వలేదు. సమాధి స్థితిలో ఉన్న శ్రీ రామకృష్ణ పరమహంస గారిని పరీక్షించడానికి శ్రీ వివేకానందుడు వారి తొడపై నిప్పు కనిక పెట్టినా ఆయన కదలలేదని చదివాము. శ్రీ స్వామివారు అట్టి స్థితిలో ఉండడము మరలా భక్తులు ఈనాడు స్వయంగా చూచారు. అవి శ్రీ స్వామివారు నడవలేని రోజులు. ఒకరోజు ఆయన అక్కిం వెంకట్రామిరెడ్డి గారింట్లో ఉన్నారు. సుమారు ఉదయం 10 గంటలకు పనులు చేసుకుంటున్న సేవకులు స్వామివారు తమ స్థానంలో లేరని గుర్తించి వెతికారు. ఆయన ఒక బండి జల్లలోనున్నట్లు గుర్తించి భక్తులు పెద్దగా ఏడవసాగారు. శ్రీ స్వామివారు వత్తిగిల్లి పడుకున్నారు. 12 అంగుళముల పొడవు ఉన్న ఒక ప్రేగు వారి ఆసనం నుండి బయటకు వచ్చియున్నది. దానిని ఒక కాకి పొడుస్తూ ఉంటే రక్తము కారుతున్నది. భక్తులు కాకిని అదరించబోతే స్వామివారు అబ్బో అబ్బో, పాపము తీసుకుపోతూ ఉంటే తోలేస్తే ఎట్లా అన్నారు. ఆ దృశ్యము చూడలేక వెంకట్రామిరెడ్డి శ్రీ స్వామివారి కంట పడకుండా గాలిలో కర్రను తిప్పారు. కాకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి పేగులోనికి పోయింది. భక్తులు ఆయనను ఎత్తుకురాబోతే ఆయన ఒప్పుకోలేదు. వారే పరిగాడుతూ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు.
ఎంతోమంది తన సన్నిధిలో ఉండగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని లేచి ఇంటికి వెళ్ళమని కానీ మరొక చోట కూర్చోమని కానీ రోడ్డు దాకా నడిచి వెళ్ళమని కానీ స్వామివారు ఆదేశించేవారు. ఫిబ్రవరి 1980లో స్వామివారు తమ భక్తులు అయిన నారాయణదాసు ఆశ్రమంలో ఉండగా తమ సేవకులను తూర్పు వైపు గుట్ట వరకు నలుగురిని పోయి రమ్మని ఆజ్ఞాపించారు. ఇద్దరు వెళ్ళి వస్తే ఒప్పుకోలేదు. నలుగురు కలిసి తూర్పు త్రోవన వెళ్ళి అదే త్రోవన వస్తూ ఉంటే ఉత్తరపు త్రోవన రమ్మను అని మరొకరితో కబురు చేశారు. దీని భావము ఎవ్వరికీ తెలియలేదు. ఒక్కొక్కప్పుడు స్వామివారు తమలో తాము బ్రహ్మాండముగా నవ్వుకునేవారు. ఆ నవ్వును టేపు చేసుకునే భాగ్యం ఉంటే ఎలా ఉండునో. పెంచల కోనలో ఉండగా స్వామివారి దగ్గరకు ఎవరో వ్యాధిగ్రస్తులు వస్తే గురువయ్యను గుడ్డతో వారికి మంత్రించమన్నారు. మంత్రించగానే గురువయ్యను స్వామివారు మంత్రించారు. స్వామివారు శరీరంతో ఉండగానే పెన్నబద్వేలు దగ్గర ఉన్న అంకాలమ్మ బోటు అనే ప్రాంతం నుండి ఒక ఆమె తన మేకపిల్ల తప్పించుకుంటే వెతుక్కుంటూ స్వామివారి విడిది ప్రాంతానికి వచ్చింది. ఆమెకు స్వామివారు నట్ట నడిగుండంలో కూర్చొని కనిపించారు. ఈనాటితో శ్రీ స్వామివారి పని అయిపోయింది, ఇక స్వామివారిని చూడలేము అని ఆమె వెళ్ళిపోయింది. తెల్లవారి ఏటికి పోయినప్పుడు స్వామివారు స్నానం చేసి పంచ ఆరబెట్టుకుంటూ కనిపించారట. ఈమె ఈ విషయము శ్రీ స్వామివారు శరీరంతో ఉండగానే గొలగమూడి ఆశ్రమంలో అందరికీ చెప్పింది. శ్రీ స్వామివారు ఒకనాడు నాగజముడు ముళ్ళు త్రొక్కి వచ్చి తన బృందంలోని వారిని తీయమన్నారు. వారు శ్రీ స్వామివారి పాదాన్ని కుట్టి గాయం చేశారే గాని ముళ్ళు తీయలేకపోయారు. కోడూరు వెంకమ్మకు శ్రీ స్వామివారు తమ కాలిచ్చి ముళ్ళు తీయమన్నారు. ఆమె ఎంత చిగుళ్లలో కుడుతున్నను శ్రీ స్వామివారు అబ్బా అననైనా అనలేదు, కాలు కదల్చలేదు. చివరకు ఆమె మల్లె ముళ్ళుతో పెరిగితే 3 అంగుళాల ముళ్ళు వచ్చింది. అంత ముళ్ళుతో ఆయన ఎలా నడిచారో. ముళ్ళు తీసినందుకు గాను వెంకమ్మకు ఒక మల్లెముళ్ళు సూది బ్లేడు బహుకరించారు. నెల్లూరులో ట్రాఫిక్ ఎక్కువ గనుక శ్రీ స్వామివారిని ఎప్పుడూ భక్తుల ఇంటి నుండి కానీ దత్తాత్రేయ మందిరం నుండి కానీ బస్టాండ్కు రిక్షాలో తీసుకుపోవడం అలవాటు. ఒకరోజు స్వామివారి సేవకులు శ్రీ స్వామివారిని ఒంటరిగా వెంకట్రావు ఇంటిలో వదిలిపెట్టి సినిమాకు వెళ్ళి వచ్చారు. తెల్లవారి బస్టాండ్కు పోవడానికి రిక్షా తెస్తే శ్రీ స్వామివారు ఎక్కకుండా అంత ట్రాఫిక్లోనూ వీరి చేత డోలీలో కూర్చొని మోయించుకున్నారు. రాత్రి చెప్పకుండా సినిమాకు పోయినందుకు ఇది శిక్ష అని గుర్తించారు ఆ సేవకులు. శ్రీ స్వామివారి సేవలో వారు చెప్పినట్లుగాక మరొక విధంగా దోషంగా చూస్తే శ్రీ స్వామివారు మాత్రం మౌనంగా ఉండి ప్రధాన సేవకునికి తగిన శిక్ష అనుభవానికి వచ్చేటట్లు చేయడమే గాక ఇది ఫలానా దానికి శిక్ష అని ఆత్మలో ఎరుకపరిచేవారు. రాజపద్మాపురం వాస్తవ్యులు బిరిజేపల్లి మస్తాన్ నాయుడు గారు తాను చూచిన ఒక అసాధారణ లీలను వివరించారు. శ్రీ స్వామివారు ఒకరింటికి వెళ్ళి అమ్మ తినేందుకేమన్నా పెట్టమ్మా అని అడిగారు. ఆమె ఇంటిలో శ్రీ స్వామివారికి సమర్పించేందుకు ఏమీ లేదు. శ్రీ స్వామివారికి లేదని చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తోంది. స్వామివారికి ఆమె బాధ తెలియకుంటే కదా. వెంటనే అమ్మ కొంచెం కారం పొడి పెట్టమ్మా అన్నారు. స్వామివారు దాన్ని వంటకు వాడుకుంటారని తలచి ఆ ఇల్లాలు ఒక గ్లాసు నిండా మిరప్పొడి తెచ్చి ఒక ప్లేటులో పోసి శ్రీ స్వామివారికి అందించింది. ఆ ప్లేటులోని మొత్తం మిరప్పొడిని 2 నిమిషాల్లో చప్పరించి మొత్తం మింగేసి చేతులు దులుపుకొని ఇక వ్రాసుకో అయ్యా అని ఆమెకొక ఆశీర్వాద చీటీ వ్రాయించి ప్రసాదించి వెళ్ళారు.